చరణ్ టీవీకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. 50 ఏళ్ల ఈట ధ్వంసం. మితిమీరుతున్న రియల్ మాఫియాలు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధి హనుమంతపూర్ శివారులో గల చెరువు కింద సర్వే నెంబర్ 97/ఆలో 400 ఈత చెట్లను నరికి భూమిలో పాతిపెట్టిన రియల్టర్. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లావాణి పట్టా భూమిలో 10 గుంటల భూమి కబ్జా చేసిన సంగారెడ్డికి చెందిన రియల్ వ్యాపారికి తొత్తుగా మారిన యంత్రాంగం. ఆబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేసి 15 రోజులు గడుస్తున్నా ఫలితం లేదంటున్న హనుమంతపూర్ శివగౌడ్, రాజాగౌడ్ గ్రామస్తులు, గౌడ సంఘం సభ్యులు ఆవేదన. ఇది పచ్చి చెట్లు ఇగో మట్టిలో మొద్దు మొత్తం ఇలా ఉంది. చెట్లన్నీ ఇగో మొత్తం ఇగో బతుకున్న చెట్లు మీదికో అది ఫోకస్ ఫస్ట్ కనబడేటి నడవండి. దాన్ని కాలు కింద పెద్ద చెట్టును తలగబెట్టిన మట్టిలో గుడిపేసారు. అది మట్టి ఎంత పెద్ద ఉంది, తలగబెట్టి మొత్తం పచ్చి ప్రాణంతో ఉన్న చెట్లు పచ్చి మొక్క అయ్యో ప్రాణంతో. దీని కింద కూడా కప్పేసింది చిన్న వద్దులు. ఇగో ఆడున్నాయి మొత్తం. చెట్టే ఉంది, తీసి పడేది. ఇంత దారుణం, పర్మిషన్ లేదు, ఏం లేదు. అమ్మా ఇంత దారుణం, ఇంత చెట్లు, పెద్ద చెట్లు. దసుకుతుంది, అది మెత్తగా ఉంది, వర్షం పడే ఇక చెట్లు మట్టిలోకి వెళ్ళి మొత్తం ఇక ఇవి మట్టిలే ఉన్నాయి. వీడియోనే ఇస్తున్నాను. తోటను ఇట్లా చేసి నువ్వు రౌండ్ అప్ తీసుకురాబోయి 2 నిమిషాలు తీస్తుందని అర్ధగంట తీయాలి. మనం కూడా ప్రూఫ్ ఇవ్వాలి కదా వాళ్ళకు. మనం కూడా చేసి పెట్టి అన్ని తీపిస్తాం. పోతుంది, అనుకునే పరిస్థితి లేదు. వాటి చెట్లను నరికి గుప్పిరు మట్టి అలా లేవండి, మొత్తం మట్టిలు కప్పిరు. ఏళ్ళం కూడా ఇస్తున్నా. ఇగో మట్టిలు ఉన్నాయి ఇవి. ఇగో అవన్నీ ఈత ఇగో లోపలికి వెళ్ళి ఉన్నాయి ఆల్రెడీ. కొమ్మలు బయటగా నడుతున్నాయి. తీసిన ఇవన్నీ అవే. మొత్తం నలగబెట్టిర్రు, పచ్చి చెట్లు మొత్తం నలగబెట్టిర్రు. ఇగో ఇంత పెద్ద చెట్లు